పూరా లోకల్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వం కాదు, ప్రాజెక్టులని ఇళ్లను కూల్చే ప్రభుత్వాన్ని కేటీఆర్ విమర్శలు చేసిండు ముఖ్యమంత్రిని ఉద్దేశించి. వాడు బచ్చగాడు, ఒక గౌరవ మర్యాదలు లేవు, ముఖ్యమంత్రి అంటే ఏందో తెలియదు, ఇష్టం వచ్చినట్టు నోరుకు వచ్చినట్టు మాట్లాడుతుండు, ఒక చిల్లరగా లెక్క మాట్లాడుతున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడే మాటలేనా? ఇలా కేసీఆర్ గురించి మాట్లాడేది కాదు, కేసీఆర్ స్థాయి లేదని చెప్తున్నావు. మరి కేసీఆర్ అంతలోనే తొడగొట్టి పడేసి ఇంట్లో కూర్చోబెట్టిండు కదా. ఇలా కేసీఆర్నే కమిషన్ ముందుకు హాజరైంది కదా. మరి కేసీఆర్ మా రేవంత్ రెడ్డి ముంగట ఎంత? కాకపోతే ప్రజలు ఆస్వాదించరు, 10 ఏళ్ళు పాలయ్యమన్నారు. కానీ 10 ఏళ్ళు దాచుకొని ఇవాళ నేను ఇంకా విర్రవీగుతా అంటే ఇవాళ చట్టాలు తన పని తాను చేసుకోబోతుంటాయి. కానీ కేటీఆర్ మాట్లాడింది తెలంగాణ ప్రజలంతా కూడా ఒక తలదించుకునేటట్టు ఉంది. కేటీఆర్కి ఇంకా అహంకారం తగ్గలే. ఆ అహంకారంతో మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడిన మాటలేనా? ఎవరైనా బుద్ధినోడు తెలివినోడు మాట్లాడతారా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ అప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ని ఈ విధంగానే విమర్శించిండు, అందుకే మేము కూడా విమర్శిస్తున్నాం అన్నట్టు కనిపిస్తున్నాయి వార్తలు. విమర్శలతోటే అధికారంలో రాగాం. విమర్శలు కూడా ప్రశ్నించేదగ్గ ఉండాలి. కానీ ఒక పెద్ద స్థాయి పట్టుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని మాట్లాడే మాటలు నీచమైన మాటలు. కేటీఆర్కి ఇంకా కూడా బలుపు కావురం తగ్గలే. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన మీ అహంకారం తగ్గలే. ఇంకా 10 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన అందిస్తాం. తల్లి సోనియా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు సంక్షేమాలు అందిస్తాం. దానివల్ల తెలంగాణ ప్రజలు ఇలా మా వైపు ఉన్నారు. రేపు మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఎలక్షన్లో మీ సత్తా ఉంటే మీరు ఎదుర్కోండి. ఇప్పుడే మీ పార్టీ మీ ఇంట్లో 3 ముక్కలాట నడుస్తుంది. నీ చెల్లెో దిక్కు, మీ బావో దిక్కు, నువ్వో దిక్కు, మీ అయ్యే ఫామ్ హౌస్లో అంటే ఇవాళ రోడ్డు మీదకి వచ్చి పిచ్చోన్ లెక్క ఒక గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడే మాటలేనా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కేటీఆర్. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో నిన్ను రాళ్లతో కొడతారు. ఇప్పటికే నిన్ను ఇంట్లో కూర్చోబెట్టిన నీ అహంకారం తగ్గలేదు. దోచుకున్న సంపదను దాచుకోకుండా ఇలా సంపదతో మీ పింక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా నువ్వు పోస్టులు పెట్టిస్తున్నావు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే 10 ఏళ్ళు కాదు బిడ్డ, 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. మా ముఖ్యమంత్రి మీ అయ్యని ఎట్లా దింపిండో, మీ ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొట్టిండో తెలుసుకునే కదా నువ్వు మాట్లాడుతున్నావు. నోరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తున్నాం.